ప్రైజ్ ది లార్డ్. ఐజియా చాప్టర్ 30 and 21లో చూసినట్లయితే, వెనుక నుండి నీకు ఒక స్వరము వినబడననే వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మృదువైన గాలి బలహీనంగా అనిపించవచ్చు. అతి మృదువైన గాలులు కూడా నీవు చేరవలసిన గమ్య స్థానానికి నిన్ను చేర్చగలవు. దేవుడు ప్రతిసారి తుఫాను ద్వారా మాత్రమే నీతో మాట్లాడడు. కొన్నిసార్లు ఆయన నిశ్శబ్దంలో కూడా నీతో మాట్లాడతాడు. ఆయన నిశ్శబ్దంలో కూడా నిన్ను నడిపిస్తాడు. మూసుకుపోయిన తలుపుల ద్వారా, ఆలస్యాల ద్వారా, నిశ్శబ్ద క్షణాల ద్వారా, మనకు చిన్నగా కనిపించే మార్పుల ద్వారా కూడా దేవుడు దారి చూపిస్తాడు. మృదువైన గాలి బలహీనంగా అనిపించవచ్చు, కానీ ఓడలను సహితం కదిలించేది శబ్దం కాదు, మృదువైన గాలే. అలాగే దేవుడు నీ జీవితాన్ని కూడా మెల్లగా నడిపిస్తాడు. ఒక అడుగు, ఒక పాఠం ద్వారా, ఒక కాలం ద్వారా. ఈరోజు చిన్నగా కనిపిస్తున్న విషయం రేపు దేవుడు నీ కోసం సిద్ధపరిచిన గమ్యస్థానానికి చేర్చే దిశ కావచ్చు, మార్గం కావచ్చు. కాబట్టి నిశ్శబ్ద కాలాలను తక్కువ అంచనా వేయొద్దు. తుఫానును అదుపు చేయగలిగిన దేవుడు సున్నితమైన గాలిని నీకు దిశ చూపించడానికి ఉపయోగిస్తాడు. నీవు ఒక్క విషయం గుర్తుంచుకున్నట్లయితే, దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను బలంగా నెట్టకపోవచ్చు. కొన్నిసార్లు ఆయన ప్రేమగా, మెల్లగా నిన్ను నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.